ప్రేమించి మాకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి, ఈ మొదటి ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మేము వినబోచున్న ఈ మొట్టమొదటి సందేశము ఈ సంవత్సరం అంతటికి కూడా మాకు దీవెనకరంగా ఉన్నట్లు కృప చేయండి. నిజమైన సంతోషము ఎక్కడుందో దాన్ని మేము ఎలా పొందుకోగలమో దాన్ని గుర్తించి ప్రభా మేము వాటిని అనుభవించే వారముగా ఉన్నటకు సహాయం చేయమని, మీరే బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మాలో ప్రతి ఒక్కరిని దర్శించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో లాస్ట్ వరుస చదవండి. 15వ వచనం, ఎల్లప్పుడూ ఇక్కడ ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. మరి రాత్రి 12 దాటిన పక్క క్షణం నుండి ప్రతి చోట అందరి నోట్లో నుండి వచ్చే ప్రతి మాట ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటిది కులమతానికి విభేదముగా, కులమత భేదాలకు అతీతంగా, ఆడామగా తేడా లేకుండా, చిన్న పెద్ద వయసుతో పరిమితి లేకుండా అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరినొకరు విష్ చేసుకోవడం అనేది మనం వింటా ఉన్నాం. మీరు కూడా విష్ చేస్తున్నారు కదా రాత్రి. ఇప్పుడు కూడా మనం అట్లా బయటకు వెళ్తా ఎవరైనా కనిపిస్తే వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అంటే వాళ్ళే ఉంటారు సేఫ్టీగా అని అంటారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ హ్యాపీ అనేటువంటి పదాన్ని లెస్ చేసి ఎవరైనా న్యూ ఇయర్ అని అంటారా? ఎవరు కూడా ఆ విధంగా అనరు. ఆ హ్యాపీ అనేటువంటి పదాన్ని పెడితేనే ఆ న్యూ ఇయర్ ఫుల్ఫిల్ అవుతుంది. అదేవిధంగా మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలు కూడా సంవత్సరంలో మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. బర్త్డే కానివ్వండి, మ్యారేజ్ డే కానివ్వండి, తర్వాత ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని, ఇండిపెండెన్స్ డే అని, రిపబ్లిక్ డే అని, వీటన్నిటి కూడా హ్యాపీ అనేటువంటి పదాన్ని మనం ఖచ్చితంగా జోడిస్తాం. బర్త్డే అని ఎవరైనా బర్త్డే ఉందనుకోండి, బర్త్డే అంటావా? హ్యాపీ బర్త్డే అంటాం, హ్యాపీ బర్త్డే అంటాం. కాబట్టి ప్రతి సందర్భానుసారమైనటువంటి రోజుల్లో, ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో హ్యాపీ అనేటువంటి పదాన్ని ఖచ్చితంగా అందరూ కూడా వాడతారు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు సంతోషంగా ఉండండి అనేది ఆ స్లోగన్ యొక్క అర్థం. సంవత్సరం అంతా సంతోషంగా ఉండండి అంటే నిజంగా సంవత్సరం అంతా కూడా మనం సంతోషంగా ఉండగలమా? కెన్ వి బి హ్యాపీ ఫర్ ద ఇయర్? ఉండలేము. ఎందుకు అంటే మధ్యలో ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు, వ్యాధులు, రోగాలు, అపజయాలు, అవమానాలు, నిందలు, వివిధ రకాల భిన్నమైనటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి సంవత్సరం అంతా కూడా మనం సంతోషంగా ఉండలేము. మానవుడు సంతోషాన్ని కోల్పోయి ఆ సంతోషాన్ని వెతికేదానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాడు. సంతోషాన్ని నిత్యం అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల పద్ధతులను మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. మరి విందులు, వినోదాలు, విహారయాత్రలు,
ఇంకా సినిమాలు, షికారులు, రకరకాల వినోద ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తున్నాడు. సాంకేతిక పరికరాలు, నేటి దినాల్లో వి హ్యావ్ లాట్ ఆఫ్ ఈ సాంకేతిక పరికరాలు అనేటువంటివి మనం కలిగి ఉన్నాం. కాబట్టి వీటితో ఆనందించేటువంటి వాడిగా మనిషి ఆధారపడుతూ ఉన్నాడు. వీటన్నిటిని ఏర్పాటు చేసుకొని వాటిలో సంతోషాన్ని వెతుకుతున్నాడు, కానీ అవి కూడా తాత్కాలికంగా సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలుగుతా ఉన్నాయి. పూర్తి సంతోషాన్ని మనిషి పొందుకోలేకపోతున్నాడు. మరికొద్దిమంది చెడులో సంతోషించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. చెడు సంబంధమైనటువంటి విషయాల్లో సంతోషించేటువంటి వారుగా కూడా ఉన్నారు. చెడు సంబంధమైనటువంటి అపవిత్ర సంబంధమైనటువంటి వాటిలో ఆనందించేటువంటి వారుగా త్రాగుబోతు విందులు, అపహాస్యాలు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు, వివిధ రకాల చెడు సంబంధమైనటువంటి వాటిలో కూడా మనిషి సంతోషాన్ని వెతుకుతా ఉన్నాడు. ఇంకా కొద్దిమంది some people seek the happiness in persecution. హింసల్లో కూడా సంతోషించేటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్, మనం శాడిస్టులను చూసామనుకోండి, సైకోలను చూసామనుకోండి, ఉగ్రవాదులను చూసామనుకోండి, వాళ్ళకి హ్యాపీ ఎక్కడంటే హింసాత్మకమైనటువంటి విషయాల్లో వాళ్ళు సంతోషిస్తారు. ఇతరులను చంపడంలో, ఇతరులను హింసించడంలో, ఇతరులను వేధించడంలో వాళ్ళు సంతోషించే వాళ్ళుగా ఉన్నారు. మరి నీరో చక్రవర్తి ఆ దినాల్లో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని తీసుకెళ్ళి ఆడిటోరియంలో కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళి, గ్రౌండ్స్కి తీసుకెళ్ళి వాళ్ళకి తారు పూసి, వాళ్ళకి నిప్పంటించి, వాళ్ళని మండుతూ కేకలు వేస్తూ పరుగు తీస్తూ ఉంటే నీరో చక్రవర్తి సెలబ్రేట్ చేసుకునేవాడు, సంతోషించేవాడు, ఆనందించేవాడు, వాకింగ్ టార్చెస్ అని పిలిచేవాడు. కాబట్టి లోకంలో ఈ రీతిగా కూడా మనుషులు సంతోషించేటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. కానీ ఇందులో కూడా నిజమైనటువంటి సంతోషం అనేది లేదు. కాబట్టి పేరుకి హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజమైనటువంటి సంతోషం ఎక్కడుంది? దాన్ని మనం హౌ కెన్ వి రిసీవ్ ద ట్రూ హ్యాపీనెస్? నిజమైనటువంటి సంతోషం ఎక్కడ ఉంది? దాన్ని మనం ఏ విధంగా పొందుకోగలం, దాన్ని ఏ విధంగా అనుభవించగలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఈరోజు మనం వినబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే ద రూట్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్, నిజమైన సంతోషానికి మూలాధారాలు. వీటిని బైబిల్లోనే మనం కనుగొనగలుగుతాం ప్రియులారా. ఇందాక మనం ఒక వాక్యం చదివాం, ఏంటది? ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. బీ ఆల్వేస్ హ్యాపీ, రిజాయిస్ ఫర్ ఎవర్ అనండి. ఎల్లప్పుడూ సంతోషించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. మరి కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో కూడా మనం సంతోషించగలమా? yes, we can be happy even in troubles, even in bitter things, even in agony, even hardships. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం సంతోషించగలం. సరే, ద రూట్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్, నిజమైనటువంటి సంతోషానికి మూలాధారాలు ఏంటి అన్న విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం పరిశీలిద్దాం ప్రియులారా. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం అన్ని చెప్పుకోలేము. ఒక 7 విషయాలు మాత్రం క్లుప్తంగా ఈ సందేశంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నిజమైనటువంటి సంతోషం ఎక్కడ మనం కనుగొనగలం, దాన్ని ఏ విధంగా అనుభవించగలము అనేటువంటిది ఈ వాక్య సందేశంలో 7 పాయింట్స్ మనం చూడబోతున్నాం ఇలా. మొట్టమొదటిగా ట్రూ హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో నిజమైనటువంటి సంతోషం. చూడండి, చాలా వరకు మనం ఎక్కువ సమయాన్ని కుటుంబంలో గడుపుతాం, ఇంట్లో గడుపుతాం. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లో దాదాపు మనం ఒక 8 అవర్స్ పనిచేస్తాం, ఇంకొక 4 అవర్స్ ప్రయాణాలని సిద్ధపాటు అన్నట్టు చేస్తూ ఉంటాం. దాదాపు 12 గంటలు లేక 10 గంటలు మనం ఇంట్లో ఉంటాం. ఇలా
ఉదయం ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తాం. కాబట్టి సుమారుగా మనం ఇంట్లో 12 గంటలు గడిపితే దాదాపు సగం సంవత్సరం ఇంట్లోనే గడిపినటువంటి వారంగా ఉంటాం. దేవుని యొక్క ప్రణాళికలో మనిషి కుటుంబంతో సంతోషించడం అనేటువంటిది ప్రారంభం నుండి ఏర్పాటు చేశాడు. దేవుడు ఆదామును సృష్టించి ఆదాముల గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వారి కొరకు సాటి అయిన సహాయమును చేస్తాను అని దేవుడు అనుకున్నాడు. అనుకొని మరి ఆదాము యొక్క ప్రకటనను తీసి హవగా చేసి వారిద్దరిని కూడా జతగలిపినట్టుగా బైబిల్లో మనము చూస్తాం. పిల్లలు ఎప్పుడైతే వారు ఒకరిద్దరు అయ్యారో ఆ కుటుంబంలో సంతోషం, ఆనందం, సంతృప్తి, సమాధానం, ఒకరినొకరు సహాయపడడం, ఇవన్నీ కూడా దాంట్లో ఇమిడిపోయినాయి. పిల్లలు బైబిల్లో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. నీ యవ్వన కాల భార్య యందు సంతోషించుము. పిల్లల దేవుని వాక్యం ఎక్కడైతే సంతోషం గురించి మాట్లాడుతుందో అదే నిజమైనటువంటి సంతోషం. చెడులో సంతోషం అనేటువంటిది లేదు. దేవుడు సంతోషాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేశాడో మనిషి దాని మీద పొందుకుంటే హీ కెన్ ఆల్వేస్ బి హ్యాపీ. ఎప్పుడు కూడా మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. దాంపత్య జీవితంలో సంతోషం ప్రియ, అది దేవుడు పెట్టినటువంటి ఒక ప్రక్రియ. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి కింద వచ్చిన కూడా చదువుకోండి ప్రియ. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సంతోషాన్ని ఈరోజు మనిషి అనుభవించలేకపోతున్నాడు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఆ దాంపత్య సంతోషం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఫర్నికేషన్స్ అనేవి ఉండవు. ఫర్నికేషన్ అంటే జాగ్రత్త, అడంతరి, వ్యభిచారం అనేటువంటిది ఉండదు. ఇలీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధాలు అనేటువంటివి ఉండవు. చూడండి, మనం కొంచెం మనం సైకాలజికల్ ఆలోచన చేసినప్పుడు చాలా మంది జీవితాల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి అంటే అక్రమ సంబంధాలు. ఈ అక్రమ సంబంధాలను బట్టి గొడవలు, కోర్టు కేసులు, ఆత్మహత్యలు, నరహత్యలు, విడాకులు, ఇవన్నీ మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఇఫ్ యూ వాంట్ టు ఎరాడికేట్ ఆల్ దీస్ థింగ్స్, ఇటువంటి దుర్భరమైనటువంటి విషయాలను నిర్మూలించాలి అని అంటే భార్యాభర్తల మధ్య దేవుడు ఇచ్చినటువంటి ఆ సంతోష బాంధవ్యాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. నీ యవ్వన కాల భార్య యందు సంతోషం, అది రివర్సల్ అన్నమాట. భార్య యందు భర్త యందు పరస్పరం వస్తుంది. మ్యూచువల్ రిలేషన్షిప్స్ ప్రియాలి. కాబట్టి నిజమైనటువంటి హ్యాపీనెస్ అనేది ఫస్ట్ మనం ఎక్కడ చూడగలము అంటే బైబిల్లో కుటుంబ జీవితంలో కనిపిస్తుంది. ఆ భార్యాభర్తలను ప్రేమించి దేవుడు వారికి బిడ్డలు ఇచ్చాడు అనుకోండి, ఆ బిడ్డల యందు సంతోషం, ఆనందం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. చూడు, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం. అతడు నిన్ను సంతోషపెట్టును, నీ మనస్సునకు ఆనందము కలుగు చేయను. కుమారులైనా కుమార్తెలైనా తల్లిదండ్రులు పిల్లలను బట్టి సంతోషించేటువంటి వారుగా ఉండగలరు, ఆనందించేటువంటి వారుగా ఉండగలరు. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పిల్లలు తల్లిదండ్రులకి ముళ్ళుగా తయారవుతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉంటున్నారు.
అందుకే కుటుంబాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఆ సంతోషం అనేది కనబడటం లేదు. పిల్లల కుటుంబ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మన కుటుంబ జీవితానికి అన్వయించుకోవాలి. భార్య భర్తకు లోబడడం, భర్త భార్యను ప్రేమించడం, పిల్లల ద్వారా కలిగేటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని తల్లిదండ్రులు అనుభవించడం, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అదే సమయంలో పిల్లలకు కూడా తల్లిదండ్రులను సంతోషపెట్టేటువంటి దాని గురించి దేవుడు రాయించాడు. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. వింటున్నారా పిల్లలు? మీ తల్లిదండ్రులను మీరు సంతోష పెట్టాలి. నిజంగా తల్లిదండ్రులను సంతోష పెట్టేటువంటి పిల్లలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ప్రతిరోజు కూడా న్యూ ఇయరే, హ్యాపీ న్యూ ఇయరే. దే కెన్ ఇండల్జ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ డే. ఇంకోసారి చదవండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. చూసారా? పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులని ఊరికి హ్యాపీ న్యూ ఇయర్ అంటే సరిపోదు. అమ్మ హ్యాపీ న్యూ ఇయర్, నాన్న హ్యాపీ న్యూ ఇయర్ అంటే సరిపోదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ త్రూ యువర్ డీడ్స్, త్రూ యువర్ వర్డ్స్, త్రూ యువర్ ఒబీడియన్స్. మీ విధేయత ద్వారా, మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, మీరు వారికి లోబడటం ద్వారా తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు వృద్ధులైపోతే పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళని పట్టించుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఇంకా అదే సామెతల గ్రంథం పై భాగంలో చూస్తే ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు అని కూడా ఉంటుంది. పై భాగంలో ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యపరచుకుము అని ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాలు ఎప్పుడైతే మన కుటుంబంలో ఉంటుందో, మన కుటుంబంతో గడిపేటువంటి ఆ సమయం అంతా కూడా సంతోషించే వారంగా ఉంటాం. అటువంటి కుటుంబం ఎలా ఉంటుంది అంటే 128వ కీర్తన 3వ వచనం ఒకసారి చూడండి. 128వ కీర్తన 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. ఆ దృశ్యం చూడండి ఎంత బాగుందో. ఆ కుటుంబంలో ఎంత సంతోషం, ఎంత ఐక్యత, ఎంత ప్రేమ, ఎంత అనురాగము. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో ఎక్కువ సమయం మనం కుటుంబంతో గడుపుతాం, కుటుంబంలోనే ఉంటాం, కుటుంబంలోనే భోజనం చేస్తాం, కుటుంబంలోనే నిద్రపోతాం. కాబట్టి కుటుంబ జీవితంలో సంతోషం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సంతోషం లేదనుకోండి, we can't be happy in our family if there is no happiness in our family. కాబట్టి కుటుంబంలో మొట్టమొదటిగా సంతోషం ఉండేటువంటిది మనం చూసుకుంటే ఈ సంవత్సరంలో కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం. రెండవది ఏంటి అంటే మారు మనసు పొందుటలో సంతోషం అనేటువంటిది ఉంటుంది. వై గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్ అవర్ లైఫ్ టైం. నేను ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది లేకపోయి ఉండొచ్చు, ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు. కానీ దేవుని మహాకృప చేత మనం ఈ నూతన సంవత్సరానికి అడుగు పెట్టాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. మారు మనసు పొందుటకు చాలు, నేను దానికి సమయము ఇచ్చి తిని. సమయం దేవుని ప్రియులారా ముందుగా అపోస్తలుల మొదటి అధ్యాయంలో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. నా కాలగతులు నీ చేతిలో ఉన్నది. నరుని ఆయుష్కాలం పరిమితి కొలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయా పరిమాణం నీ వారికి నియమించి
ఉన్నాం. సో గాడ్ గివ్స్ ద టైం. దేవుడు సమయాన్ని ఇస్తా ఉన్నాడు, దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చుతుని అంటున్నాడు. మారు మనసు పొందితే ఆ సంతోషం మామూలు సంతోషం కాదు, చాలా గొప్ప సంతోషం. మారు మనసు పొందాలి అని దేవుడు అందరినీ కోరుకుంటా ఉన్నాడు. ఆజ్ఞాన కాలం ముందు దేవుడు చూడనట్టు ఉండేది. ఇప్పుడైతే అందరిలో అంతట్లో మారు మనసు పొందవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. కాగా అనుకూల సమయం నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయనే చెబుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇప్పుడే అనుకూల సమయము. ఇలా దేవుడు మనకి ఇచ్చినటువంటి దినాల్లో ఈ రక్షణ దినము అనేటువంటిది ఒకటి మనం కలిగి ఉండాలి. అంటే మారు మనసు పొంది రక్షణ పొందేటువంటి అనుభవము మన జీవితంలో మనం కలిగి ఉండాలి. మారు మనసు పొందినప్పుడు రక్షణ విషయంలో మనం బహుగా సంతోషించేటువంటి వారంగా ఉండగలుగుతాం. పిల్లలు, ఈ సంతోషాన్ని లోకంలో ఏ సంతోషంతో కూడా మనం పోల్చలేము. ఈ సంతోషం గురించి బైబిల్ ఏమని చెప్తుంది అంటే, చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము అని చెప్తాను బైబిల్. ఇన్ఎక్స్ప్రెసిబుల్, చెప్పనశక్యము కానటువంటిది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మన ఆత్మకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన కన్యక గర్భంలో జన్మించి ఆయన లోకంలో పరిశుద్ధుడిగా జీవించి సమస్త మానవ పాప క్షమాపణ కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. మానవ పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన రక్తాన్ని చిందించాడు. రక్తం చిందింపకుండా మానవ పాపానికి క్షమాపణ అనేది లేదు. ఒకవేళ మనం పాప క్షమాపణ పొందకుండా మరణిస్తే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. కనుక చనిపోకముందే దేవుడు సమయం ఇచ్చినప్పుడే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు నా పాపముల కొరకు కూడా శిలువలో చనిపోయాడు, ఆయన ఎందుకు నాకు పాప క్షమాపణ కలదు అని నీవు విశ్వసించి ప్రభువును నమ్ముకున్నట్లయితే, యేసు ప్రభువును నమ్ముకున్నట్లయితే నీవు నీ ఆత్మకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఇప్పుడు చదవండి కింద నుంచి. చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై, ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. చెప్పన శక్యము కానీ అంటే ఇన్ఎక్స్ప్రెసిబుల్. ఆ సంతోషాన్ని వి కాంట్ డిస్క్రైబ్, మనము వర్ణించలేము. ఆ సంతోషాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయలేం. ఈ సంతోషం ఇలా ఉంటుందని మనం ఎక్స్ప్రెస్ చేయలేం. చెప్పన శక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. కనుక నీవు మారు మనసు పొందినట్లయితే నీవు చెప్పన శక్యము కానీ మహిమాయుక్తమైన పరలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటావు. దీన్నే జాయ్ ఆఫ్ సాల్వేషన్ అని కూడా పిలుస్తారు, రక్షణానందం అని కూడా పిలుస్తారు ప్రియులారా. కనుక మనం బ్రతుకున్నప్పుడే, దేవుడు మన జీవితంలో ఆయుష్ను ఇచ్చినప్పుడే,
మనకు నూతన సంవత్సరాన్ని ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచాలి. పాప క్షమాపణ పొందితే మన హృదయంలో కలిగేటువంటి ఆ సమాధానము, మన ఆత్మలో కలిగేటువంటి ఆనందము ఈ లోకంలో ఎక్కడ అటువంటివి దొరకవు ప్రియులారా. అంత గొప్ప సంతోషాన్ని మనం అనుభవిస్తాం. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, అది లోకం ఇచ్చినట్టు కాదు అని చెప్పాడు. కాబట్టి ఈ చాలా వరకు చూడండి, చనిపోయేటువంటి సమయంలో మనిషి ఎంతో భయంతో కలవరపడతా ఉంటాడు. ఎందుకంటే he doesn't know where he is going. He doesn't know his destination after death. అతను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు. మరణం తర్వాత అతని గమ్యం ఏంటో తెలియకపోవడం వల్ల మనిషి చాలా కలవరానికి, భయానికి మరణ సమయంలో గురైపోతా ఉంటాడు. బట్ ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ విల్ బి వెరీ హ్యాపీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెత్. అయితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి మరణంలో కూడా సంతోషాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే మీరు ఖచ్చితంగా మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మీ పట్ల ఉద్దేశము ప్రియాలి. కనుక రెండవదిగా, మారు మనసు పొందినప్పుడు మనం కలిగి ఉండేటువంటి ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. సంఘ చరిత్రలో అనేక మంది హతసాక్షులు అయ్యారు. ఎందుకు అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన ఆ చనిపోయేటువంటి సమయంలో కూడా వాళ్ళెంతో సంతోషించారు. కనుక ఈ సంతోషం అనేటువంటిది ఇట్ ఈస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్. ఇది వర్ణింప శక్యము కానిది, చెప్పన శక్యము కానిది, మహిమాయుక్తమైనది. ఇది రెండవది. పోతే మూడవదిగా 43వ కీర్తన, ద రూట్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్, నిజమైన సంతోషానికి మూలాధారాలు ఏంటి అన్న విషయాన్ని అన్న సందేశాన్ని మనం వింటున్నాం పిల్లలు. 43వ కీర్తన 4వ వచనం, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుతుంది. నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుతుంది. సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసేది ఎవరు? దేవుడు ప్రియులారా. కానీ చాలా మంది లోకంలో దేవుడు ఇచ్చేటువంటి ఈ నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోక, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుని యొద్దకు రాక, సైతాను దగ్గరికి వెళ్ళి సాతాను సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో ఆనందించేటువంటి వారుగా ఉన్నారు. నేను ఇందాక మీకు కొన్ని చెప్పాను. మనిషి సంతోషం కోసం అదులు చాచు, సంతోషం కోసం వెతుకుతూ చెడులోకి వెళ్ళిపోయాడు. చెడులో సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడు. చెడు సంబంధమైనటువంటి కార్యకలాపాలు, అపవిత్ర సంబంధమైనటువంటి అల్లరితో కూడిన ఆటలు, పాటలు, మాటలు, వ్యవహారాలు, ఎంటర్టైన్మెంట్స్, క్లబ్బులు ప్రియులారా. అయితే అక్కడ నిజమైనటువంటి సంతోషం అనేది లేదు. మరి సంతోషం, ఆనందం ఎక్కడ ఉంది అంటే దేవుని దగ్గర ఉంది. దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించేటువంటి వాడు ప్రియులారా. 84వ కీర్తన 2వ వచనం కూడా చదువుకుందాం. 84, యెహోవా మందిరావరణములను చూడవలెనని. ఇక్కడ ప్రాణం గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును. శరీరం గురించి కూడా మాట్లాడుతున్నాడు. శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఆనంద భరితమైనటువంటి కేకలు ప్రియులారా. అంటే దేవుని యందు ఉండేటువంటి సంతోషం అలాంటిది, దేవుడు ఇచ్చేటువంటి ఆనందము అలాంటిదే. ఈ సంతోషాన్ని మనం లోకంలో ఎక్కడ అనుభవించలేం. ఇట్ ఈస్ నాట్ ఎ డివోషనల్ లైఫ్. ఇదేదో భక్తిపరమైనటువంటి జీవితం అనుకోవద్దు. దేవుడు ఎలాంటి వాడు అంటే, చూడండి ఒక మాట చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనం.
యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అంటే ఇదేదో కేవలం ఊరికే ప్రార్థనకి రావడం, బైబిల్ చదువుకోవడం, మందిరానికి రావడం, దేవుని స్తుతించడం, దీంట్లోనే సంతోషం అని కాదు ప్రియులారా. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో రకరకాల అవసరతలు మనం కలిగి ఉన్నాం. పనులు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, చదువు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, గృహ నిర్మాణాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి. పిల్లరా, మన అనుదిన జీవితంలో వివిధ రకాల అవసరతలు మనం కలిగి ఉన్నాం. ఈ అవసరతలు తీరకపోవడం వల్ల మనం ఎంతో అసంతోషాన్ని, ఎంతో బాధను, ఎంతో వేదనను అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాం ఏంటి అంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కింద వచనం కూడా చదవండి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు ఏ కార్యం అయితే తలపెట్టావో, ఏ ప్రాజెక్ట్స్ అయితే నీ ముందున్నాయో, ఏ వ్యాపారం అయితే నీ ఎదుగుతూ ఉందో, ఏ ఉద్యోగం, ఏ విద్య, ఏ వివాహము, ఏ ప్రయాణము, ఏ గృహ నిర్మాణము, వాటెవర్ ఇట్ మే బి, అది ఏదైనప్పటికీ సరే ప్రియులారా, భౌతిక జీవితంలో కూడా దేవుడు మన కార్యమును నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు నెరవేర్చేటువంటి కార్యం ఎలా ఉంటుంది అంటే, అది ఎంతో సమాధానంతో కూడినటువంటిదిగా ఉంటుంది, అది ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది. దాంట్లో దురాశ అనేటువంటిది ఉండదు, దాంట్లో దొంగతనాలు అనేటువంటిది ఉండదు, దాంట్లో అవినీతి అనేటువంటిది ఉండదు, దాంట్లో అక్రమం అనేటువంటిది ఉండదు. ప్రియులారా, ఈ రోజుల్లో మనిషి ధనం సంపాదించాలనే ఉద్దేశంతో ఎన్నెన్నో అఘాయితాలకు పాల్పడతా ఉన్నాడు. కానీ దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు గాడ్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి నీడ్. మనం ఎటువంటి అవసరతలు కలిగి ఉన్నామో అవసరతలను దేవుడు తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్ ఆఫ్ హార్ట్. నీ హృదయంలో ఎటువంటి ఆశలు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో వాటిని దేవుడు తీరుస్తాడు. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే, బైబిల్ ఒక మాట ఉంది, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఆయన చేయగలిగినటువంటి వాడు. We can't measure the blessing of God. We can't measure the good deeds of God. దేవుని యొక్క క్రియలను మనం ఇంత అని కొలత వేయలేం ప్రియులారా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇంకా కింద వచ్చినాడు, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము. ఇవి చేయాలి ప్రియులారా. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకును. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము. పోయిన సంవత్సరం ఒకవేళ ఎక్కడైనా నీవు నష్టానికి గురి అయినట్లయితే, ఎక్కడైనా ఓటమికి గురై ఉన్నట్లయితే, ఈ సంవత్సరంలోనైనా నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. నీవు ఆయన మీద నమ్మిక ఉంచు, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. దేవుడు కార్యం చేసినప్పుడు మనం గొప్ప సంతోషభరితులుగా మారుతాం. బైబిల్లో చదువుతాం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను, మనం సంతోష భరితులమైతిమి. దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి మనం సంతోషించే వారంగా ఉండగలుగుతాం ప్రియులారా. ఇది మూడవది. 4 హ్యాపీనెస్ ఇన్ ద ఫెలోషిప్, సహవాసంలో సంతోషం. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ప్రియులారా. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46-47 వచనాలు. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై
ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చును. సంఘం గురించిన మాటలు ఇక్కడ చదువుతా ఉన్నాం పిల్లలు. వాళ్ళు సంతోషించే వారిగా ఉన్నారు, ఆనందించేటువంటి వారిగా ఉన్నారు. సంఘ సహవాసంలో గొప్ప సంతోషం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజుల్లో చాలా మందికి సంఘ సహవాసం అనేటువంటిది లేదు. ఎప్పుడో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకి మాత్రమే అటెండ్ అయ్యేవాళ్ళుగా ఉంటారు పిల్లలు. కొంతమంది కేవలం ఆదివారం మాత్రమే వచ్చేవారుగా ఉంటారు. ఒకవేళ పోయిన సంవత్సరం నీవు ఆ రీతిలో ఉన్నట్లయితే ఈ సంవత్సరంలోనైనా సంఘ సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వు. వై? బికాస్ యూ హ్యావ్ ఎ గ్రేట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లోకల్ చర్చ్. నీ యొక్క సంఘంలో దేవుడు నీ కొరకు ఒక గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియ 36వ కీర్తన 8వ వచనం కూడా చూడండి. మందిరం గురించి మాట్లాడుతా ఉన్నాడు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు ఏంటట సంతృప్తి నొందుదురు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. మందిరంలో సమయాన్ని గడపడం ప్రియ, సహవాసాన్ని కలిగి ఉండడం, సహవాసంలో సమయాన్ని గడపడం. సహవాసం లేకపోతే నీకు ప్రార్థన కల్చర్ అనేటువంటిది ఉండదు. సహవాసం అనేది లేకపోతే నీవు ఆత్మలో ఆనందించలేవు. సహవాసం అనేటువంటిది లేకపోతే నీవు మానసికంగా కృంగిపోతావు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే, ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఎ సౌండ్ బాడీ అని. మనసులో సంతోషం ఉంటే దాని ప్రభావం శరీరం పైన పనిచేస్తూ ఉంటుంది. మనసులో కృంగుదల ఉందనుకోండి, అది శరీరాన్ని కృంగదీస్తుంది, శరీరాన్ని నలగొడుతుంది. కాబట్టి నీకు మానసిక సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము సంఘ సహవాసంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ప్రారంభంలో స్థానిక సంఘము లేక ప్రారంభ సంఘము గొప్ప ఐక్యత కలిగి అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసమందు ఎలా ఉన్నారట? ఎడతెగక. దెర్ ఈస్ నో ఎనీ గ్యాప్. ఎడతెగక ఉన్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళు చాలా బలంగా ప్రభు కోసం నిలబడ్డారు. పర్సిక్యూషన్స్ లో కూడా వాళ్ళు ఆనందించేవారుగా మారారు. సంఘంలో గొప్ప హింస చెలరేగినప్పుడు దేవుడిని విడిచిపెట్టలేదు, సహవాసాన్ని కోల్పోలేదు. అప్పుడు కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎందుకంటే వేసుకున్నటువంటి ఫౌండేషన్ అలాంటిదే. ద రూట్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్, నిజమైనటువంటి సంతోషానికి మూలాధారాలు చాలా ముఖ్యం పిల్లలు. సంఘ సహవాసంలో దేవుడు సంతోషాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఒకవేళ పోయిన సంవత్సరం సంఘ సహవాసంలో నీవు దూరమై ఉన్నట్లయితే, సరిగా హాజరు కాకుండా ఉన్నట్లయితే, కోల్పోయినట్లయితే, ఈవెన్ ఇన్ దిస్ ఇయర్, ఈ సంవత్సరంలో అయినా యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ టు పార్టిసిపేట్ ఇన్ ద చర్చ్ ప్రోగ్రామ్స్. సంఘానికి సంబంధించిన కార్యకలాపాల్లో నీవు పాల్గొనేటువంటి తీర్మానాన్ని చేసుకోవాలి. లేకపోతే సాతాను నిన్ను లాగేస్తాడు పిల్లలు. సంఘ సహవాసం నుంచి బయటికి వెళ్తే సైతాన్ని కాసుకొని ఉంటాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరిగిచ్చినాడు. ఇస్కరియోతు యూదా కొంచెం పక్కకు అడుగు వేశాడు. 12 మందిలో ఉండాల్సినటువంటి వ్యక్తి కొంచెం అటు పక్కకు అడుగు వేసేసరికి సైతాన్ లాక్కున్నాడు. అననీయ, సఫీరా సంఘ సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళే కొంచెం తక్కువ అడుగు వేశారు ప్రియులారా. సైతాన్ వాళ్ళని కూడా లాక్కున్నాడు. మోషే హయాంలో సంఘ సహవాసంలో ఉన్నటువంటి
కొద్దిమంది సాతాను చేతుల్లో చిక్కిపోయారు. మధ్యాంతరంగా వారి జీవితాలు ముగించబడ్డాయి. సంఘ సహవాసంలో ఉన్నటువంటి అనేక మంది అరణ్యంలో ఆరిపోయారు. సంఘ సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. సంఘ సహవాసం నుంచి తొలగిపోయి నిర్గమాకాండంలో అనేక మంది అరణ్యంలోనే రాలిపోయారు. సో యూ నీడ్ టు హ్యావ్ చర్చ్ ఫెలోషిప్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘ సహవాసంలో నీవు ఉండాలి. ఎన్నైనాయి? 4 అయినాయి. 5. ప్రియులారా, ద రూట్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ అనే సందేశాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. నిజమైన సంతోషానికి మూలాధారాలు అన్న ఈ సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడు, కీర్తనలు 1వ కీర్తన 1-2 వచనాలు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దేని యందు ఆనందించాలట? దేవుని యొక్క ధర్మశాస్త్రమందు ఆనందించడం. ప్రియ, దేవుని యొక్క ధర్మశాస్త్రమందు నీవు ఆనందిస్తూ ఉన్నట్లయితే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు అనుభవించేటువంటి వ్యక్తిగా ఉండగలుగుతావు. 119వ కీర్తన 92వ వచనం చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించి ఉందును. ప్రియుల, శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు మనం సంతోషించగలమా? వీ కాంట్ బి హ్యాపీ వెన్ వీ ఫేస్ ద ట్రబుల్. నేను ఇందాక మీకు చెప్పాను, హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ సంవత్సరం అంతా కూడా మనం సంతోషించలేము. ఎందుకంటే సంవత్సరంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, దరిద్రత, అవమానాలు. We can't always be happy throughout the year. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నామంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించిపోయేవాడిని. అంటే దీని అర్థం ఏంటి? శ్రమ వచ్చిందనా రాలేదనా? శ్రమ వచ్చింది ప్రియ. శ్రమ ఎటువంటి శ్రమ అంటే నశింపజేసేటువంటి శ్రమ. అదే నశింపజేసేటువంటి శ్రమలో దేవుని ధర్మశాస్త్రం ఏమిచ్చిందట? సంతోషం ఇచ్చింది. When we read the Bible, it gives lot of happiness. మనం బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ గొప్ప సంతోషాన్ని మనకు కలిగిస్తుంది. ఇందాక చదివాను, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుంటే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. If you meditate the word of God, you will have a great content. You will have a great satisfaction. నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే గొప్ప సంతృప్తి అనుభవించేటువంటి వ్యక్తిగా ఉంటాం. అదే 119వ కీర్తన 50వ వచనం కూడా చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. ఇక్కడ ఒక లింక్ మనం చూస్తా ఉన్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగి. బాధలో నెమ్మది. బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మనుషులు గాయపరిచేటువంటి మాటలు మాట్లాడతారు. కొన్నిసార్లు మనం అనుకునే జరగకపోవచ్చు. అప్పుడు కూడా మనం ఎంతో వేదన గురైపోయే వాళ్ళంగా ఉంటాం. అయితే బాధలో దేవుని వాక్యం ఏమిస్తుందట? నెమ్మదినిస్తుంది. ఇట్ గివ్స్ గ్రేట్ పీస్. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. సో వేర్ ఇస్ ద హ్యాపీనెస్? ట్రూ హ్యాపీనెస్, నిజమైనటువంటి సంతోషం ఎక్కడ ఉంది అంటే దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యం గొప్ప ఐశ్వర్యము. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే
నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. దేవుని వాక్యం మన జీవితాన్ని సరిచేస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, తప్పులు ఉంటే సరిదిద్దుతుంది, కృంగిపోయినటువంటి సమయంలో లేవనెత్తేటువంటిదిగా ఉంటుంది. ప్రభు అంటాడు, భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. ద రూట్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్, నిజమైనటువంటి సంతోషానికి మూలాధారం ఎక్కడ అనేది మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం పిల్లలు. 6వదిగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించగలనని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవండి. మీ పంటలు తినివేయు పురుగులను నేను గద్దించను, చేయవు. నీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండునని ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక చాలు. ఇక్కడ గివింగ్ టు గాడ్ మేక్స్ us great హ్యాపీ. దేవునికి ఇచ్చుటలో మనం గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాం. చూడండి, చాలా వరకు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేటువంటివి కీలకమైనవి. డబ్బు విషయంలో, డబ్బులు సరిగా లేకపోవడంలో అప్పులు, డబ్బు విషయంలో గొడవలు, తగాదాలు, పిల్లల కుటుంబాల్లో నెమ్మది లేకుండా పోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కనుక ఈ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని లేక సంతోషాన్ని అనుభవించే వాళ్ళంగా ఉండాలి. ఒకవేళ లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం మీరు దేవునికి ఇచ్చే విషయంలో ఒకవేళ వెనుకడుగు వేస్తుంటే, టేక్ ఎ డెసిషన్ టు give your tithe to God even in this year. Then you can see a great blessing from God. అప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని చూసేవాడుగా ఉంటావు ప్రియులారా. ఈ పంటను తినే పురుగును ఆయన ఏం చేస్తాడట? గద్దిస్తాడు. కాబట్టి గివింగ్ టు గాడ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మనం సంతోషంగా ఉండాలి. ఆకాశపు వాక్యులను విప్పుతాడు. We don't know in what way God can help us. మన జీవితంలో దేవునికి ఇచ్చేది మనం నేర్చుకుంటే, దేవుడు మనకి ఇచ్చేది ఎలా ఇస్తాడో we can't imagine. You will always be happy. We will have a good conscience in giving to God. దేవునికి ఇచ్చే విషయంలో మంచి మనస్సాక్షి కూడా మనము కలిగి ఉంటాం. దీన్ని కూడా మనం అభ్యసించాలి. అది చివరిగా ద రూట్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ అనేటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజమైన సంతోషానికి మూలాధారాలు అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం పిల్లలు. ఇంకా నిజమైనటువంటి సంతోషం మనం ఎక్కడ అనుభవించగలము అంటే, చూడు ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. 15-11 అమ్మా. ఆ మారు మనసు పొందని పాపి సంతోషం ఉంది కదా, చదవండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక మనిషి మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు పిల్లలు.
ఒక మనిషి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రీచింగ్ ద గాస్పెల్ టు పేగన్ పీపుల్. దేవుని ఎరగనటువంటి వారికి సువార్త ప్రకటించడం, వారిని దేవుని సన్నిధికి నడిపించడం, షేరింగ్ యువర్ టెస్టిమనీ, నీ సాక్ష్యాన్ని వారితో పంచుకోవడం. ఒక ఆత్మను సంపాదించినట్లయితే గొప్ప సంతోషాన్ని అనుభవించగలుగుతాం. కోట్ల కొలది రూపాయల కంటే ఆత్మ చాలా విలువైన పిల్లలు. ఈ ప్రపంచంలో ఆత్మకు సాటి అయినటువంటిది ఏది కూడా లేదు. పౌలు అంటాడు, ఏమంటాడంటే మీ ఆత్మల కొరకు నాకున్న సమస్తాన్ని వెచ్చిస్తున్నాను, నన్ను నేను వేయపరుచుకుంటున్నాను అంటాడు. కాబట్టి కొద్దిమందికైనా సువార్త ప్రకటించడం ఈ సంవత్సరంలో, కొద్దిమందినైనా దేవుని సన్నిధికి నడిపించడం, కొద్దిమందికైనా నీ సాక్ష్యాన్ని పంచుకోవడం, కొద్దిమందికైనా యేసుక్రీస్తుని గురించి తెలియజేయడం. If you obtain or if you win a soul, you will be very happy in your spirit, in your heart of heart. నీ హృదయాంతరంగంలో, నీ ఆత్మలో గొప్ప సంతోషాన్ని అనుభవించే వ్యక్తిగా ఉంటావు. ఆత్మల సంపాదనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయేటువంటి సమయంలో కూడా వాళ్ళు సంతోషించారు. పేతురుని యోహాను తీసుకెళ్ళి శ్రమ పెట్టినప్పుడు వాళ్ళు సంతోషంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళారు. యేసుని గురించి ప్రకటిస్తున్నాడని పౌరులు బెత్తాలతో కొట్టి చెరసాల్లో వేస్తే పౌరు స్త్రీలు అక్కడ పాటలు పాడారు. హౌ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ దెమ్ టు సింగ్ అండ్ గ్లోరిఫై గాడ్ ఈవెన్ ఇన్ ప్రిజన్, ద టైమ్ ఆఫ్ ట్రబుల్. శ్రమ పెడుతున్నటువంటి సమయంలో, చెరసాల్లో పెట్టబడినటువంటి సమయంలో వాళ్ళు దేవుని ఎలా ఆరాధించగలిగారు? ఎందుకు అంటే ఆత్మల సంపాదనలో వాళ్ళు ఉన్నారు. పిల్లలు, మనం లోకంలో ఎంతకాలం జీవించిన వారు చనిపోవాలి. చనిపోకముందు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి అంటే చనిపోకముందు మారుమనసు రక్షణ అనుభవం పొందుకోవాలి. నేను ఇందాక మీకు చెప్పాను, మారుమనసు పొంది ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అక్కడ ఇయర్స్ అనేటువంటివి ఉండవు ప్రియారు. అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకు అంటే దే విల్ బి ఆల్వేస్ హ్యాపీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. బైబిల్లో మనం ఒక మాట చూస్తాం, యెహోవా విమోచించిన వారు సీయోనుకు తిరిగి వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందము ఉండదు. నిత్యానందము అంటే రిజాయిస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, హ్యాపీనెస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు పిల్లలు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సమస్త మానవ పాప క్షమాపణ కొరకు శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించాడు. ఎందుకు అంటే మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలనేదే దేవుని యొక్క అనాది సంకల్పం. కాబట్టి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఇంకా మారుమనసు పొందకపోతే మారుమనసు పొందాలి. The family life is most important. God has put a great happiness in our families. కుటుంబ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. కుటుంబాల్లో దేవుడు గొప్ప సంతోషాన్ని పెట్టాడు. దాన్ని మనం అనుభవించే వాళ్ళంగా సమాజంలో, అలాగే దేవునితో, దేవుని సంఘంతో, దేవుని వాక్యంతో ఉన్నటువంటి సంతోషము మనకెంతో దేవుని ప్రియుల. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలేని మా తండ్రి, పరిశుద్ధులకు మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి నూతన సంవత్సరంలో మాకు ఇచ్చిన మొదటి ఆరాధనను బట్టి, ఈ వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ వర్తమానంలో అనేక విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. కుటుంబం గురించి, సంఘం గురించి, మీకు ఇచ్చుటను గురించి, ఆత్మల సంపాదన గురించి, మీ వాక్యము చదువుకునే, ధ్యానం చేసుకుని, అనుభవించుకునే దాని గురించి, ప్రభా నిత్యత్వం గురించి, ఇంకా ఎన్నో విషయాలు, అది ఫైనాన్షియల్ మ్యాటర్ అయితేనే, ప్రభా మేము తలపెట్టే కార్యక్రమాలు అయితేనే, కనుక ఈ వర్తమానం మాకు దీవెనకరంగా ఈ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.